హాయ్ గైస్, అదేంటి ఎప్పుడొచ్చే వాయిస్ కాకుండా కొత్త వాయిస్ వస్తుందని చూస్తున్నారా? ఏం లేదు, ఈ ఎడ్డిది వాయిస్ ఓవర్ వేయడం మర్చిపోయింది. నేను ఇస్తున్నా అందుకే. యా, అడ్జస్ట్ అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు హరిణి. నా 26 బుక్స్ ఇన్ 2026 ఛాలెంజ్లో నేను ఫస్ట్ చదివిన బుక్ ఇది, సొంతిల్లు బై కడలి సత్యనారాయణ గారు. యాక్చువల్లీ ఐ మెట్ హర్ అండ్ ఈ బుక్ మీద నేను తన సైన్ కూడా తీసుకున్నాను. షీ సో స్వీట్ జస్ట్ లైక్ హర్ బుక్స్. ఈ బుక్లో మొత్తం 9 స్టోరీస్ ఉన్నాయి. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కడ్లి గారు ఈ బుక్ని థర్డ్ స్టోరీతో స్టార్ట్ చేయమని సజెస్ట్ చేశారు, అదే యూటోపియన్ ఊహల్లో. ఈ స్టోరీ చదువుతున్నంతసేపు మనకు తెలిసిన ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. బాధలే లేని ప్లేస్, అసలు మనల్ని డౌట్ చేయకుండా నమ్మే పీపుల్, మెంటల్లీ టైర్డ్ ఉన్నప్పుడు హీల్ అవ్వడానికి వెళ్ళే ఒక డ్రీమ్ వల్ల అనిపించింది. నా ఫేవరెట్ స్టోరీస్ మాత్రం ఏ మెరుగని వెళ్ళిపాయా, అలాంటి ప్రేమ కోసం, ఆమెతో మాకే భలోబాషి. నాకు కడ్లి గారి రైటింగ్స్లో నచ్చే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆమె ఎమోషన్స్ని చాలా సింపుల్గా రాస్తారు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలా. నో హెవీ తెలుగు, నో కాంప్లికేటెడ్ స్టోరీ టెల్లింగ్, జస్ట్ ఎమోషన్స్, లవ్, పీపుల్ అండ్ థాట్స్. ఈ బుక్ చదవడానికి నాకు 2 days టైం పట్టింది. 9 స్టోరీసే, కానీ ఒక స్టోరీ చదివిన తర్వాత ఇమీడియట్గా ఇంకో స్టోరీకి వెళ్ళలేకపోయేదాన్ని. బుక్ క్లోజ్ చేసి సైలెంట్గా కూర్చునేదాన్ని, జస్ట్ టు ప్రాసెస్ ద ఎమోషన్. అండ్ ఇఫ్ యూర్ సమ్మన్ హూ లవ్స్ హార్ట్ఫెల్ రైటింగ్, డీప్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ కనెక్షన్స్, దిస్ బుక్ డిజర్వ్స్ అ ప్లేస్ ఆన్ యువర్ షెల్ఫ్. This is not a book you read for suspense. This is a book that quietly sits with your emotions. బ్యాక్ టు మై వాయిస్ గైస్, ఎందుకంటే మళ్ళీ వాయిస్ మర్చిపోయింది. ఏం లేదు, ఈ బుక్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.